హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి బగారా అన్నం, చికెన్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. పొయ్యి ఆన్ చేసుకున్నా, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నా, చెయ్యి జారిపోయింది. చాజీరా, లవంగాలు, జాజి పువ్వు, ఇలాచి, బగారాకు, ఆకు రైస్లో వేసుకుందాము. ఒకటే ఇస్తా, రైస్లో వేసేసుకున్నా. అందులోకి వెళ్ళి ఆకు, ఆనియన్స్, పచ్చి బగారాకు అయిపోయిందండి. మొన్న తెచ్చుకుందామంటే అక్కలుగా తెచ్చుకోలేకపోయింది. సరే వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి, అందుకే వేరే బగారాకు వేసిన వెళ్ళింది. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ రావాలి కదా. మళ్ళీ కలిపేసుకుందాము. ఇది ఫ్రై కావాలండి. ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నా, రైస్ కుక్కర్లో పెట్టుకున్నా. ఇదైతే బ్రౌన్ కలర్ కావాలండి. కొంచెం కొంచెం ఫ్రై కావాలి. బ్రౌన్ అయిపోయింది. చిల్లీ వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకోలేదు కదండి, నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేసుకుందాము. మనం పట్టా వేసుకోలేదు కదండి, అన్నీ వేసుకున్నా కానీ పట్టా వేసుకోలేదు. ఇప్పుడు పట్టా వేసుకుంటాం. వీటికి పట్టా అయితే వేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. రైస్లో వేసేస్తున్నాము. పోయి ఆఫ్ చేసేస్తున్నా. రైస్ అన్నానికంటే బగారా ఇచ్చేస్తున్నా. ఇదైతే రైస్లో వేసుకున్నాము. కొత్తిమీర లాస్ట్ పైకే వేసుకుంటా అండి. పుదీనా వేయట్లేదు, పుదీనా వేయలేదని వేయట్లేదు. పిల్లలకు పంపించినా కానీ అటే వెళ్ళిపోయాను. రైస్ అవుతుందని చెప్పేసి పోపు వేసిన. ఇదైతే అన్నానికి వేసేసిన, బగారిచ్చి మొత్తం బగారా మసాలా కూడా. ఇప్పుడైతే చికెన్ వేసుకుంటున్నానండి. పొయ్యి ముట్టించుకున్నా. ఆల్రెడీ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే కర్రీ వేసుకుందాం, చికెన్ కర్రీ.
2 స్పూన్స్ పోసా, ఎందుకంటే రైస్లో పోసినా కదా కొంచెం తక్కువనే పోసుకున్నాం. దీంట్లో కూడా 2 బగారాకులు వేసుకుందాము. అయిపోయిందండి, పచ్చి బగారాకు తెచ్చిందంటే అయిపోయింది. ఇది కూడా ఎండిపోయింది ఆకు, ఇది కూడా వేసేసిన. ఆనియన్స్ వేసుకున్నాము. చికెన్ కర్రీలో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా గోల్డ్ కలర్ ఫ్రై అయిందనుకో గ్రేవీ అనేది బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. నేను అందుకే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటానండి చికెన్ కర్రీలో. ఇదైతే ఫ్రై కావాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాము ఆనియన్స్ ఫ్రై కావడానికి. ఆల్రెడీ చికెన్ వాటర్ తీసి పక్కకు పెట్టుకున్నా, సాల్ట్ కొంచెం పసుపు వేసిన, కలపలేదు. తర్వాత ఇది కలిపేద్దాము, మంచి గడిగి పక్కకు పెట్టుకుందాము. పెద్ద బాబు ఫ్రెండ్షిప్ డే కదండి ఇవాళ, అందరికీ ఫ్రెండ్షిప్ డే. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఫ్రెండ్షిప్ రిబ్బన్ ఇచ్చిపోయిండ్రు, ఆయన కూడా వెళ్ళి అందరు ఫ్రెండ్షిప్ రిబ్బన్ కట్టేసి వచ్చిండు. హాయ్ అండి అందరికీ, మా ఫ్రెండ్స్ కూడా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేసింది ఆనియన్స్. అల్లం పేస్ట్ వేసుకున్నా, ఒక చెంచా వేసుకున్నా. దీంతోనే ఈ చెంచాతో ఒక చెంచా అల్లం పేస్ట్ వేసుకున్నా. ఇప్పుడు కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకుందామండి. నేను ఇంట్లోనే మిక్సీకి వేసుకున్నా కొబ్బరి ఉంటే. కొబ్బరి వేసుకుందామండి, కొంచెం కొబ్బరి వేసుకుంటా నేను. ఇది కూడా కొబ్బరి బ్రౌన్ కలర్ కావాలండి. ఉల్లిగడ్డలో బ్రౌన్ కలర్ వచ్చిందనుకో గ్రేవీ అనేది బాగుంటుంది, ఎక్కువ గ్రేవీ వస్తుంది. నేను పిల్లలు గ్రేవీ ఎక్కువ అడుగుతారని నేను కొబ్బరి కంపల్సరీ వేస్తా. చికెన్లా ఫ్రై చేసిన, కర్రీ చేసిన కంపల్సరీ కొబ్బరి వేస్తా. ఇప్పుడైతే చికెన్ వేసుకుందామండి. వన్ కేజీ తెచ్చిండ్రండి. నాన్ వెజ్ దేక 2 వారాలు అవుతుంది. శ్రావణం వచ్చింది, తేవద్దు నేను వండను అంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లల గురించి అని మళ్ళీ తెచ్చిండు. చికెన్ తినే పండగలు వచ్చినా, చికెన్ తినని పండగలు రాకపోయినా చాలా మంది తింటుండొచ్చు, కానీ మా ఇంట్లో అయితే చికెన్ తినమండి మేము. కొంతమంది తెచ్చుకొని తింటారు, కొంతమంది తినరు. కొంచెం కొత్తిమీర ఏరియవా గణేష్, కొత్తిమీర ఏరియవా. ఇప్పుడైతే పసుపు వేసుకుందామండి. నేను ఒక స్పూన్ వేసుకున్న పసుపు. కలుపుకుందాము. కొంచెం వాటర్ అనేది గుంజాలి. గ్రీన్ చిల్లీ వేసుకోలేదు కదండి, ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకుంటున్న పైకి. ఒక 5-10 మినిట్స్ ఇట్లా నూనెలో ఉడికించుకుందాము. ఇప్పుడు కారం వేసుకుందామండి.
నేను గ్రీన్ చిల్లీ మళ్ళీ అవి కూడా వేసుకున్నా కదా, ఇలా లవంగాలు కూడా కొంచెం ఘాట్ ఎక్కువ అయితే మసాలా వేసుకుంటా కదా, నేను ఒక 2.5 వేసుకుంటున్నా కారము. అట్లనే సాల్ట్ సరిపడినంత. నేను ఆనియన్స్ వేసుకున్నా కదా, కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకుంటున్నా. మళ్ళీ రైస్లో కూడా ఉంటుంది కదా సాల్ట్, మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనుకో బాగుండదు. ఇప్పుడైతే కలిపేసుకుందాము. ఇంకా మంచి ఇట్లా ఫ్రై అయిపోయిందండి, ఇట్లా వచ్చేసింది. ఇంకొంచెం ఫ్రై కావాలి. ఇది కర్రీలాగానే వేసుకుంటున్నా, ఫ్రై ఏం కాదు. చికెన్ మంచిగా కుక్ అయితే టేస్ట్ బాగుంటుంది. అట్లనే చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. కొత్తిమీర మళ్ళీ దించేటప్పుడు కాస్త వేసుకుందాము. అయిపోయినాక చూపిస్తా ఫ్రెండ్స్. కర్రీ అయితే ఇంకాస్త ఉడకాలి. కర్రీ అయిపోయినాక చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ వేసేసుకున్నా, ఇది ఉడకాలి ఇంకాస్త. ఇక్కడైతే ఇంకా రైస్ అయిపోయింది ఆల్మోస్ట్. అయిపోయింది రైస్ అయితే. కొంచెం కొత్తిమీర వేసుకుందాం దీంట్లో, రైస్లో. ఇట్లయితే ఇలా జరుపుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ ఫిల్టర్. ఇది మా అబ్బాయి వాళ్ళ ఫోటోలు అండి. వీళ్ళకు పంచలు కట్టించింది. పంచలు కట్టించినప్పుడు బ్యాండర్కి వేస్తారు కదా, దాంట్లోకి ఎన్ని రోజులు పెట్టుకుందామని చెప్పేసి మా పిల్లలు కట్ చేసి ఇక్కడ వేసుకున్నారు వాళ్ళు. ఈ ఫోటోకి ఫ్రేమ్ కు ఇట్లా అద్దాలు ఉంటే అవన్నీ నేను పెట్టి ఇట్లా మామూలు అట్టకి ఇట్లా తయారు చేసుకున్నా ఫ్రెండ్స్ నేను, ఫోటో ఫ్రేమ్ లాగా. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ కూడా అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. పొయ్యి అయితే ఆఫ్ చేసి మా వీడియోలో కుకింగ్ వీడియోస్ కాకుండా పన్నీ గేమ్స్ కానీ ఇంట్లో రొటీన్ రోజు చేసుకునే వర్క్ కూడా పెడతా ఉంటా ఫ్రెండ్స్. బయటికి వెళ్ళినప్పుడు బయట వీడియోలు, ఇంట్లో వీడియోలు అన్నీ పెడతా ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి వీడియో ఇదే ఫ్రెండ్స్. స్వీటీ ఏం చేస్తున్నావు? చీర లాగుతున్నావు ఎందుకు? నేను ఎట్టు పోవట్లేదు, దా బయటికి రా. వదులు చీర, వదులు. దా పెట్టాం, బయటికి వెళ్దాం. దా నేను పోతుండేరా, వస్తావా? బయటికి వెళ్దాము. దా 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 దా. బాయ్, టాటా. వెళ్ళాలా నేను? వెళ్ళిపోవాలా స్వీటీ? బాయ్ స్వీటీ, బాయ్ బాయ్. పోతున్నా, బాయ్, టాటా. బాగా పోతున్నా. పెట్టుకోదండి. రావా? బయటికి వెళ్దాం దా. రామ్మా, ఇది మా స్వీటీ. హాయ్ చెప్పు నాన్న. హాయ్ హాయ్. మా ఫ్రెండ్స్ కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా ఫ్రెండ్స్ పేరు సునీత, లలిత, జ్యోతి, దివ్య, సరళ. ఈ 4 ఫ్రెండ్స్ నా క్లోజ్ ఫ్రెండ్స్. మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇవాళ వీడియో వచ్చేసి ఇంతేనండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐటెం నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.